ఈ గ్రామంలో ఈరోజు ఒక మినరల్ వాటర్ ప్లాంట్ 7.5 లక్షల రూపాయలతో మొదలుపెట్టాము, ఓపెన్ చేశాము. ఎంపీ ల్యాడ్స్ కింద మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డ్రైన్స్ మురుగు కాలువల కింద 60 లక్షలు, ముస్లింలకి బరియల్ గ్రౌండ్ కింద ఒక 30 లక్షలు, 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. బట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను టెండర్స్ పిలిపించి పనులు చేయించాను, అవి కూడా ప్రారంభోత్సవం చేశాము. ఎన్ఆర్జీఎస్లో ఒక 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, ఇంకొకటి సీసీ డ్రైన్ ఒకటి 13,50,000, అట్లే ఇంకోటి 5,60,000 సీసీ రోడ్డు. ఇది జడ్పీ ఫండ్స్లో ఒక 3 లక్షలు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేసేదానికి. ఈ అంగన్వాడీ బిల్డింగ్ మా టైంలో మొదలుపెట్టి ఉంటే ఇన్కంప్లీటెడ్గా ఉండింది, దానికి 6 lakhs ఇచ్చి పూర్తి చేసాం. అంటే 6 లక్షలు ఇచ్చి స్లాబ్ పోసిన ఒక షేప్లో ఉన్న దాన్ని పూర్తి చేసేదానికి కూడా 5 ఏళ్ళు వాళ్ళకి టైం చాలలేదు అని. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వెంకటశేషన్న ఉన్నప్పుడు కీర్తిశేషులు వెంకటశేషన్న ఆయనకి తపన ఈ గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు కట్టించాం ఈ పంచాయతీలో. బీసీ రోడ్లో సిమెంట్ రోడ్ వేసాం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, కమ్యూనిటీ డ్రైనేజీ చేయించాం. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. అక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. దాంట్లో నో కాంప్రమైజ్. ఈ గ్రామంలో వాళ్ళు చేసినవి ఏమీ లేవు, మ్యాక్సిమం మేమే చేసాం. అయితే ఇప్పుడు ఒక్క విషయం, ఈ ఊరి నాయకులు, ఈ ఊరి ఫ్యామిలీ ఎప్పుడో 50-55 ఏళ్ల క్రితం సీలింగ్లో ల్యాండ్ వదిలేసేసినారు మట్టెంపాడులో. 480 ఎకరాలు, ఎకరా 40-50 లక్షలు చేస్తుంది, 100 కోట్ల ఆస్తి. దాన్ని ఎట్లా మేనేజ్ చేశారో అడిషనల్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆయన దగ్గర పట్టా కింద ల్యాండ్ తెచ్చారు. దాని విషయం నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా పంపించాడు అఫీషియల్స్కి, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాడు. నేను కలెక్టర్కి వచ్చింది అది సిఎస్ నుంచి. నేనేమంటాను, పేదోడు 480 కుటుంబాలకి తలా ఎకరా ఇస్తే బతుకుతారు. 40 లక్షలు 50 లక్షల ఆస్తి ఒక కుటుంబానికి ఒక ఎకరా ఇస్తే 480 కుటుంబాలకి ఆ సంతోషం పట్టణాలవి కాదు, గిరిజనులకి, హరిజనులకి, ముస్లిమ్స్కి, ఇటువంటి పేదోళ్ళకి, బీసీలకి ఇస్తే ఎందుకు సీలింగ్లో వదిలి నష్టపరిహారం ఇచ్చిన భూమిని మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పట్టా కింద వచ్చింది ఎట్టొస్తుంది? అక్కడ కొంతమంది రైతులు అప్పుడే CJFS కింద తీసుకొని సాగు చేసుకుంటున్నారు. వాళ్ళ నోళ్ళు కొట్టి ఏ అధికారి దగ్గర మేనేజ్ చేసి తెచ్చుకున్నారు? ఇటువంటి నేను సహించను. మేము ఉన్న ఆస్తులు ఇచ్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు సీలింగ్లో పోయిన పేదోళ్ళ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కొట్టేసే పని ఏంటిది? నో కాంప్రమైజ్. దాని విషయంలో నేను గట్టిగా చర్యలు తీసుకుంటా. ఎగ్జాంపుల్, తల్లికి వందనం 948 మందికి 1,10,00,000 ఇచ్చాం 2 ఏళ్లలో. పెన్షన్లు 198 మందికి 2,29,00,000 ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 332 మందికి 91 లక్షలు ఇచ్చాం. ఆటో డ్రైవర్కి 1,60,000 ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ 12 మందికి 4,71,826 రూపాయలు ఇచ్చాం. ఇంచుమించు దాదాపు 4,50,00,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో తాళ్లపూడిలో ఉండే పేదోళ్ళకి అందించాం. 4,50,00,000 2 yearsలో ఒక్క గ్రామ పంచాయతీలో. చిన్న విషయం కాదు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధ్యయన సంస్థ క్లియర్గా చెప్పింది, సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకేదో 3 రాష్ట్రాలు ముందున్నాయని, అన్నిటికంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు
పింఛన్లు దేశంలో ఎక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ తల్లికి వందనం, వాళ్ళు ఒక్క బిడ్డకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2, 3, 4 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. వాళ్ళు 13,500 కేంద్రం ఇచ్చిన 6,000తో కలిసి రైతులకి PM కిసాన్ యోజన ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం. ఏదైనా మేము చేసినవే. ఆటో డ్రైవర్లకి ఇస్తున్నాం. అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఓకేనా?